హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. మనకి హెయిర్ బాగా పలుచబడిపోతూ ఉంటుంది కదా, మనం దువ్వుకున్నా కానీ లేదా హెడ్ బాత్ చేసేటప్పుడు కానీ మన హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఈ విధంగా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదైతే కనుక బెస్ట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే నేను ఆర్గానిక్ తీసుకున్నానండి. పారాషూట్ కానీ ఇలా ఏది పర్చేస్ చేసి నేను తీసుకోలేదు. ఓన్లీ మనము కొబ్బరికాయల నుంచి తీసుకున్న ఆయిల్ని అయితే నేను తీసుకున్నాను ఆర్గానిక్. తర్వాత డ్రై రోజ్ మెరీ లీవ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. నేను ఆల్రెడీ డ్రై లీవ్స్తోనే ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, కుక్ చేసుకోనని వీడియోని అయితే కనుక మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఫస్ట్ మెథడ్ అయితే నేను వీడియో పోస్ట్ చేశాను, ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్లో కుక్ చేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నది, స్టోర్ చేసుకున్నది ఎలా చేసుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలో నేను ప్రిపేర్ చేసి మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మెథడ్లో మనం కుక్ చేయకుండానే ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో అయితే నేను చెప్తున్నాను. రోజ్మెరీ డ్రై లీవ్స్తోనే ఆయిల్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రోజ్మెరీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. స్కిన్కి అయితే కనుక స్కిన్ని చాలా సాఫ్ట్గా, స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రిమూవ్ చేయడానికి మనకి రోజ్మెరీ యూజ్ అవుతుంది. అదే హెయిర్కి ఇంకా మంచి బెనిఫిట్ అయితే మనకు ఉంటుంది. రోజ్మెరీ నుంచి తీసుకున్న వాటర్ కానీ, రోజ్మెరీ ఆయిల్ కానీ, రోజ్మెరీ సీరం కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ని తగ్గించడానికి, హెయిర్కు ఉండే సమస్యలను కంట్రోల్ చేయడానికి మనకి రోజ్మెరీ చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ కూడా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి హెయిర్కి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి. అవి రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే కనుక రోజ్మెరీ ఆయిల్ సెకండ్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. డ్రై రోజ్మెరీవి మనకి ఆన్లైన్ అయినా దొరుకుతాయండి, లేదా బయట షాపుల్లోనైనా దొరుకుతాయి. నేను ఆన్లైన్లో పర్చేస్ తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో అయితే. ఇవి రోజ్మెరీ డ్రై లీవ్స్ మనకి బాగా డ్రై ఉన్నాయి తీసుకోవాలి. తీసుకొని ఏదైనా డస్ట్ ఉంటే కనుక తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ మనము తీసుకున్న క్వాంటిటీని బట్టి డ్రై లీవ్స్ అనేవి తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ మనము ఒక 1 కప్ తీసుకుంటే డ్రై లీవ్స్ అనేవి రోజ్మెరీవి 1/2 కప్ తీసుకోండి. తీసుకొని కోకోనట్ ఆయిల్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనము 1 వీక్ వరకు ఇలానే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. పక్కన పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఒక 2 వీక్స్ వరకు మనము ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత మనము ఆ ఆయిల్ని తీసుకొని వాటర్ని బాగా బౌల్ చేసి వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న 2 వీక్స్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచిన ఆయిల్ని తీసుకొని మనం ఈ వాటర్లో పెట్టుకొని మనకి నీళ్లు బాగా మరిగేంత వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని మనం మరిగించుకోవాలి. మనం ఇంకా ఏమి కూడా బౌల్లో యాడ్ చేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే సేమ్ ఈ ఆయిల్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇలా బాగా వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్ కూడా బాగా చల్లారినంత వరకు కూడా ఈ ఆయిల్ని ఆ వాటర్లోనే ఉంచాలి. చల్లారిన తర్వాత బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఏ విధంగా స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇలా మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో తీసుకున్న ఆయిల్ని మనకి ఈ డ్రై లీవ్స్ రోజ్మెరీవి మొత్తం కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. స్ట్రైనర్తో తీసుకొని మనం ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ డ్రై లీవ్స్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసుకున్న ఆయిల్ని మనం ఏదైనా కంటైనర్ జార్లో, గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. మనం డైలీ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు కొంతమంది, లేదు 1 వీక్కి ఒకసారి ఆయిల్ని నైట్ టైం అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా
వీక్లీ వన్స్ అప్లై చేసుకునే వారికి నైట్ టైం అప్లై చేసుకోండి. బాగా హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా అండ్ బాగా హెయిర్ మొత్తం కూడా రాలిపోతున్నా కానీ ఈ ఆయిల్ని నైట్ టైం బాగా మసాజ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్కి హెయిర్ మొత్తాన్ని అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. మీరు డైలీ ఏదైతే కనుక హెడ్ బాత్ చేయడానికి యూజ్ చేసుకుంటారో షాంపూతో దాంతో హెడ్ బాత్ చేయండి. లేదు మేము డైలీ యూజ్ చేసుకుంటాము ఆయిల్ అనే వాళ్ళైతే కనుక ఈ ఆయిల్ని డైలీ స్లోగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోండి. తప్పకుండా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.